అంతటి చరిత్ర జబర్దస్త్ షోతో నీచమైన స్థాయికి 1987లో తలంబ్రాలు. ఓహో, ఎవరి నిర్మాత అనుకున్నారు. 88లో ఆహుతి. ఈ అభిరుచిని నిలుపుకో బాసు అని ఆస్వాదించారు. 90లో అంకుశం. చప్పట్లు కొట్టి ప్రేక్షకులు శబాష్ అన్నారు. 93లో ఆగ్రహం. ఓకే. 95లో అమ్మోరు. జనం నీరాజనం పట్టింది. 2004లో అంజి. మంచి కథను ఇమేజ్ బందికానలో కిచిడి చేసి కాయమా కొట్టేస్తే జనం చీకొట్టేశారు. తర్వాత అరుంధతి. ఓహో, అంజితో పట్టాలు తప్పినోడు గాడిలో పడ్డాడని మళ్ళీ అనుకున్నారు. ఇది మల్లెమాల వారి చరిత్ర. మరి ఇప్పుడు ఏమైంది? అత్యంత నీచమైన స్థాయిలో అలరారుతున్న ఈటీవీ జబర్దస్త్ షో వాళ్ళదే. దానికి ఇప్పుడు పోటీ పడుతున్న పటాస్. అక్రమ సంబంధాలు, బూతులు, వ్యభిచారం, శోభనాలు. వీటి చుట్టూ పరిభ్రమించే ఓ చీప్ టేస్ట్కి ఇప్పుడు ఆ మల్లెమాల కేంద్రంగా మారింది. దీన్ని దిగజారడం అనాలా, బొడ్డుపూల పళ్ళ స్థాయి సక్సెస్ అనుకోవాలా? నిన్న ఎక్కడో ఈ బూత్ షోలో జడ్జి గారు నాగబాబు గారు అబ్బాయి ఒకటి అరా తప్ప మొత్తం జబర్దస్త్ నీట్ కామెడీ అని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆత్మవంచన. నిన్ననో మొన్ననో మీ తమ్ముడు గారు రామగోపాల్ వర్మని పట్టుకుని పెళ్ళైన కూతురున్న ఫోన్ చూస్తాడని తిట్టాడు. మరి నువ్వు చేసే షో దానికి మించిన నైత్యం కాదా నాగబాబు? జబర్దస్త్ కంటెంట్ ఫోన్ కన్నా నీచం కాదా? గతంలో ఈ థర్డ్ రేట్ మలయాళ సినిమాలు తెలుగులోకి అనువాదమై ఎక్కువగా మార్నింగ్ షోలు ఆడేవి. ఆ టైంకి ఆ టేస్ట్ ఉన్న వాళ్లే వచ్చేవారు. ఈటీవీ జబర్దస్త్కు వేళాపాళా లేదు. బూతుల్ని తెలుగు నట్టింట్లోకి తెచ్చేశారు. ఆ చీప్ కామెడీకి పడిపడి నవ్వుతూ సర్టిఫికెట్లు ఇస్తూ ఇక చాలేవోయ్, కామెడీలో 100 రకాలట. అందులో స్పైసీ కామెడీ, డబుల్ మీనింగ్ కామెడీ కూడా ప్రధానమేనట. పాపం జంధ్యాల గారు చనిపోయి బతికిపోయాడు. ఈ వ్యాఖ్యలు విని ఉంటే ఏమయ్యేవాడో. నిజానికి ఈటీవీ ప్లస్లో వచ్చే కార్యక్రమాల్లో కొన్ని బాగానే ఉండేవి. మంచి హాస్యం. జబర్దస్త్ కూడా ఈ ఛానల్లోకి జబర్దస్త్గా తీసుకొచ్చేశారు. టీఆర్పీల బాధ మరి. ఇది తప్ప మిగతా ఛానల్తో పోటీపడే ఒక మంచి కార్యక్రమం లేని దరిద్రం. అన్ని వేల కోట్ల ఫిలిం సిటీ అంతటి చరిత్ర ఉన్న రామోజీయే దిగజారాక పాపం మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి ఏముందులే పాపం. మంచి నాయకుడు, కీర్తిశేషుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అల్లుడు, ఎంఎస్ రెడ్డి కొడుకు ఇలా మారిపోతే ఇక నాగుబాబుదేముందులే, జీతం తీసుకునే పాత్రే కదా. నాగుబాబు, రోజా పర్లేదు మీరు చూడండి. అమృతం మల్లెమాలకు ఒకసారి చూపించండి. కామెడీ అంటే ఏమిటో మీకు అర్థమైతే పాపం తెలుగు టీవీ ప్రేక్షకులకు బతికిపోతారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోందిట.